హాయ్ పిల్లలు. ఇప్పుడొక మంచి వేమన పద్యం చెప్పుకుందాం. ఈ రోజుల్లో ఈ పద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు తెలుస్తుంది. పదుగురాడు మాట పాడియై ధరజెల్లు, నొక్కడాడు మాట ఎక్కదెందు, ఊరకుండు వాని కూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినురవేమ. ఇది పదుగురాడు మాట పాడియై ధరజెల్లు. ఇది మన రొటీన్‌లో గూడా ఒక జాతీయం లాగా వాడేస్తూ ఉంటాం దీన్ని. దాని అర్థం ఏంటంటే 10 మంది చెప్పిన మాట ఒకవేళ అది అబద్ధమైనా కూడా అదే న్యాయంగా చెల్లుతుందనమాట. అంటే ఇప్పుడు రోజుల్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి బ్రిటిష్ కాలం నుంచి మన కాలానికి వచ్చిన దౌర్భాగ్యపు లక్షణాలన్నీ కూడా దీనివల్లొచ్చినవే. ఎందుకంటే మనం జస్ట్ ఒక 2, 3 జనరేషన్స్ ముందు చూసుకుంటే ఉన్న మంచి మంచి క్వాలిటీస్ అన్నీ కూడా ఇప్పుడు పోయాయి. ఎందుకు? ఎవ్వరు నోటి వెంట ఏదైనా వచ్చినా గూడా ఇదంతా పాతకాలం ఇప్పుడెవరు చేయట్లేదు అని చేయడం మానేస్తాం. అంతే కదా! ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా చకచకా రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు ఫుడ్ తిని తర్వాత చదువుకు ఉపక్రమించడం అనేది ఇంతకు ముందు ఉన్న రోజుల్లో పద్ధతి. ఇప్పుడు అది ఎంతమంది ఫాలో అవుతున్నారు? నాకు తెలిసి 1% అని చెప్పినా కూడా అది చాలా ఎక్కువ నంబరే. అంతమంది కూడా ఉండరు. ఎందుకు? ఇప్పుడు అది పెద్ద తప్పు విషయం కూడా అనిపించట్లేదు. ఇంతకుముందు ఎవరైనా అలా లేకపోతే, "ఏంటి పొద్దున్న 7 వరకు పడుకున్నావా నువ్వు? అసలొక విద్యార్థివేనా నువ్వు?" అని అనేవారు. కానీ ఇప్పుడు అందరూ అదే పని చేయటం వల్ల అది పెద్ద తప్పనిపించట్లేదు. క్లాస్‌లో నీ ఫ్రెండ్స్ ఓ 10 మందున్నారనుకో, 10 మందిలో ప్రతి ఒక్కడిని అడిగితే 9 మంది నేను 8కి లేస్తాను. బస్సు 8:30కొస్తది కాబట్టి నేను 8కి లేస్తానని చెప్తారు. ఎవడో ఒకడు చెప్తాడు. నేను మార్నింగ్ 5:30కి లేస్తున్నాను. వాడిని వీళ్ళంతా ఏం చేస్తారు? వెర్రివాడిని చూసినట్టు చూస్తారు. అవునురా! పొద్దున్నే లేచి నువ్వు ఓ పెద్ద మన ఊరు పురోహితుడివిరా. పొద్దున్నే లేచిపోయి సంధ్యావందనాలవి చేసేసి దండాలు పెట్టుకొని కూర్చోరా. అంత పొద్దున్నే లేస్తాడు బుద్ధి లేదు వీడికి అని అందరూ ఎగతాళి చేయడం మొదలుపెడతారు. ఆఖరికి 2 రోజులయ్యాక వాడు కూడా నేను చేస్తుంది తప్పేమో అన్న ఫీలింగ్ వాడికొచ్చేలాగా క్రియేట్ చేస్తాం. అవునా కాదా? అదే ఈ ఫస్ట్ లైన్‌కి అర్థం. పదుగురాడు మాట పాడియై ధరజెల్లు. ధర అంటే ఇప్పుడిక్కడ మనం కరెక్ట్‌గా చెప్పుకోవాలంటే, మనం ఇప్పుడు ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఒక్కసారి మనం చేస్తున్న పనులను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి పని కూడా ఇలాగే ఉంటుంది. 10 మంది అది చేస్తున్నారు కనుక, అది తప్పైనా కూడా 10 మంది చేస్తున్నారు కాబట్టి నేను కూడా చెయ్యొచ్చు. తప్పైనా కూడా అది ఒప్పే అని అనిపించేలాంటి పనులే మనం ప్రతీదీ చేస్తున్నాం. ఏది చూసుకున్నా కూడా. లేచిన వెంటనే రెడీ అవ్వడం, వదిలేసి ఇప్పుడు లేచిన ఓ 2 గంటలకు బ్రష్ చేయడం. ప్లస్ స్నానం ఏమి చేయకుండానే అన్నీ తినేయటం. ఇవన్నీ కూడా ఇలా వచ్చినవే. లేట్ నైట్ పడుకోవటం. అలాగే రాత్రి 10 గంటలకు బిర్యానీ తినడం. ఇలాంటివన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? ఇవన్నీ ఇంతకు ముందు క్వాలిటీస్ కాదు. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు కాబట్టి నేను అలాగే చేస్తాను. అలాగే గంటలు గంటలు టీవీ చూడడమైనా అంతే. ఏదైనా అంతే. 10 మంది ఏం చేస్తున్నారో మనం అది చేస్తాం. ఎందుకు? మనిషి అనేవాడు సంఘజీవి. అంటే సొసైటీలో అందరూ ఏం చేస్తే అదే చేయాలని అనుకుంటాడు. కానీ ఇప్పుడు అందరూ బాగా పాడైపోతున్న స్టేజ్‌లోకి మన సమాజం ఎళ్ళిపోతుంది కాబట్టి, ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించాలి. అర్థమైందా? ఒక్కడాడు మాట ఎక్కదిందంటే ఒక్కడే ఏదైనా విషయం చెప్తే అది నిజమైనా కూడా ఎవ్వరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎవరికీ బుర్రలోకి ఎక్కదది కదా! అందువల్ల ఏంటంటే ఇప్పుడు సొసైటీ అలా ఉంది. కానీ మీరొక్కసారి ఆ ఒక్కడిగా ఉండడానికి ప్రయత్నించి చూడండి. 10 మందిలో ఉండకండి. ఒక్కడిగా ఉండడానికి ట్రై చేయండి. ఏది కరెక్టు? ఇది మనకెలా తెలుస్తుంది? ఏది కరెక్ట్ అని తెలియాలంటే కొంచెం మన పురాణాలని వాటిని చదువుకోవడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుస్తుంది. మన చుట్టూ ఉన్న 10 మంది కరెక్ట్ కాకపోవచ్చు కదా! అదే ఒక స్టాండర్డ్ బుక్ అదొక రామాయణం అవ్వచ్చు, భాగవతం అవ్వచ్చు, భారతం అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా సరే. ఒక మంచి పుస్తకాన్ని తీసుకోండి. దానిలో మనకెన్నో ఆచార వ్యవహారాలు, ప్లస్ ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి, ఏది మంచి, ఏది చెడు, ఇవన్నీ కూడా వాటిలో ఉంటాయి. అలాంటిది గనక మనం ఒక స్టాండర్డ్ బెంచ్ మార్క్‌గా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ 10 మంది చెప్పేదాన్ని ఫాలో అవ్వకుండా, ఆ బుక్ ప్రకారం ఫాలో అవ్వాలి. అంటే ఒకటి అప్పుడెప్పుడో త్రేతాయుగంలో జరిగిన ప్రతీదీ ఇప్పుడు జరగాలని కాదు. ఇప్పుడు సిట్యుయేషన్ బట్టి మీ బుద్ధిని ఉపయోగించి ఏది మంచి, ఏది చెడు అనేది మీరు కాలిక్యులేట్ చేసుకొని ఏ పనైనా చేయండి. అప్పుడు సొసైటీలో 10 మంది చేస్తున్న తప్పుల్ని మీరు చేయకుండా ఉంటారు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలనుకుంటే, చక్కగా పండగ పూట పొద్దున్నే లేచి తలకు స్నానాలు చేయటం, కొత్త బట్టలకి పసుపు బొట్లు పెట్టటం మనం వేసుకునే ముందు. అలాగే
వినాయక చవితి వచ్చినప్పుడు దేవుడి దగ్గర మన పుస్తకాలని దేవుడి దగ్గర పెట్టడం, అలాగే రోజు పొద్దున్న మన చదువు మొదలుపెట్టే ముందు సరస్వతీ దేవిని ప్రార్థించుకోవడం, అన్నింటికన్నా ముఖ్యమైనది చక్కగా నుదుటి మీద ఒక బొట్టు పెట్టుకోవడం. అమ్మాయైనా, అబ్బాయైనా సరే. దానివల్ల ఏం తెలుస్తుంది? అది మన ఆజ్ఞా చక్ర పాయింట్ కదా! ఆజ్ఞా చక్ర అంటే బాడీలో ఉన్న మిగతా చక్రాలకి, మిగతా పార్ట్స్‌కి అన్నింటికి కూడా అదే ఆజ్ఞలు జారీ చేస్తుంది. అంటే ఆర్డర్స్ ఇస్తుంది. సో, అది మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దాన్ని రిప్రజెంట్ చేస్తూ మనం బొట్టు పెట్టుకుంటాం. అదొకటి. రెండోదేంటి? బయట ఎవరన్నా మనల్ని చూసినా బొట్టుంటే అంత వెంటనే మీకు దిష్టి తగలకుండా ఉంటుంది. సో, ఇలాంటి మంచి లక్షణాలున్నాయి గాబట్టి, బొట్టు పెట్టుకుంటే ఎవరో నవ్వుకుంటారు. అలా ఆలోచించకండి. అదే నేను చెప్తున్నాను. "పదుగురాడు మాట పాడియై ధరజెల్లు." 10 మంది కూడా అలా అంటున్నారు కాబట్టి అలా ఉండకండి. మీరు ఆ ఒక్కడిగా ఉండి చూడండి. మీరు స్టార్ట్ చేయండి. మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు ఇన్‌స్పైర్ అవుతారు. అప్పుడు ఈ 10 మంది కూడా కరెక్ట్ చేసిన వాళ్ళవుతారు. దానికి మీరే మొదటి పర్సన్ అయ్యుండొచ్చు కదా! కాబట్టి ఈ పద్యంలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. నెక్స్ట్ ఏంటి? "ఊరకుండువానికి ఊరెల్ల నోపదు." అంటే మిగతా ఇందులో 2, 3 వెర్షన్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు 10 మంది ఒకలా మాట్లాడొచ్చు. ఇంకొక్కడే దానికి అగెయిన్స్ట్‌గా మాట్లాడొచ్చు. ఈ టైంలో సైలెంట్‌గా ఉండడం ఒక రకంగా ఉత్తమమైన లక్షణం. ఇంకోవైపు ఎవడు కేర్ చేయడు. అలా సైలెంట్‌గా ఏ వైపా కూడా మాట్లాడకుండా ఉండేవాడిని ఎవడు పట్టించుకోడు. సో, అలా ఉండడం కరెక్టా? కాదా? అనేది ఆ సిట్యుయేషన్ బట్టి మీరు డిసైడ్ జేసుకోవాలి. కానీ నేను చెప్పానే ఈ మిగిలిన పాయింట్స్‌ని మాత్రం ఈ పద్యం వల్ల మనం నేర్చుకోవాల్సిన పాయింట్ మాత్రం అదే. అంటే 10 మంది చెప్తున్నారు కాబట్టి ఒకటి కరెక్ట్ అని అనుకోకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూయిజం గురించే మీరు తీసుకోండి. చాలామంది చాలా రకాలుగా క్రిటిసైజ్ చేస్తారు. ఏంటి ఒక క్రిస్టియను, ఒక ముస్లిము ఇంకొకళ్ళు కమెంట్ చేస్తే అది వేరు. మన హిందూస్‌లోనే చాలామంది విషయాలు తెలియక రకరకాల కమెంట్స్ చేస్తారు. అది విని మనం కూడా అది నిజమే అన్నట్టు వెళ్ళిపోకూడదు. విషయాలని చక్కగా తెలుసుకోండి. తెలుసుకొని దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. దానికి మీరు చేయాల్సిన పనేంటి? బాగా చదువుకోండి. చదువంటే స్కూల్ పుస్తకాలు మాత్రమే చదువుకోవడం కాదు. మన ధర్మశాస్త్రానికి సంబంధించి ఉన్న ఎన్నో రకాల పురాణాల గురించి, వాటి గురించి చదువుకోండి. చదివితే మీకు నాలెడ్జ్ ఒస్తుంది. మీరే 10 మందికి చెప్పగలుగుతారు. ఎవరో ఒపీనియన్ మీద మీరు డిపెండ్ అవ్వక్కర్లేదు. సరేనా? బాయ్ పిల్లలు.